హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు లంచ్ బాక్స్ రెసిపీ ఆలూ ఫ్రై చేశాను. చూడండి ఫ్రెండ్స్ ఎలా చేశాను, మీకు నచ్చింది అనుకుంటున్నాను. ముందుగా 4 చిన్న ఆలు పీల్ చేసి స్మాల్ పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసిన పీసెస్ అన్నీ వేసుకొని ఫ్రై చేయాలి. ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. పీసెస్ కూడా త్వరగా ఉడుకుతాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నేను 4 ఆలు చిన్న సైజ్ తీసుకున్నాను. అవి టోటల్ ఫ్రై చేయాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. మధ్యలో మాడిపోతాయి, అడగనుకుంటే అందుకే కలుపుతూ ఉండాలి. ఫస్ట్ ఫ్రై చేయకుండా కర్రీ వండితే పీసెస్ ఉడకవు, అట్లానే ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నేను ఇలా ఫస్ట్ టైం చేస్తున్నాను, ఎలా ఉంటుందేమో అని. చూడండి ఫ్రెండ్స్, మొత్తం బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. ఇవి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. సర్వ్ చేసుకొని 2 మిర్చి కట్ చేశాను, ఒక ఆనియన్ తీసుకున్నాను, ఎల్లిపాయ 4-5 ఎల్లిపాయలు దంచి వేసుకోవాలి. ఆలు కర్రీలోకి అయినా ఆలు ఫ్రైలోకి ఎల్లిపాయలు వేస్తేనే టేస్టీ ఉంటుంది. అదే ప్యాన్లో అవి ఆలు పీసెస్ ప్లేట్లో వేసాక మళ్ళీ కొంచెం నూనె పోసి ఆవాలు, జీలకర్ర, 2 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ వేసి ఫ్రై చేయాలి. కరివేపాకు వేసుకోవాలి. 2 ఎల్లిపాయలు చిన్నగా కట్ చేసి వేసాను. దాంట్లోనే అల్లం వేయట్లేదు. ఆనియన్ ఫ్రై అయ్యాక పసుపు వేయాలి. అన్ని మసాలా స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. ధనియాల పొడి, ఆలు పీసెస్ వేసుకోవాలి. వేసాక కారం తగినంత వేసుకోవాలి. కారం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ కారం వేసుకోండి. నేను 2.5 స్పూన్స్ వేసాను కారము. ఒకసారి కలిపి తగినంత కారం వేసాం కదా, ఉప్పు వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన ఆలు ఫ్రై రెడీ అయింది. చూస్తుంటేనే నోరు ఊరుతుంది. చాలా బాగుంది. ఎల్లిపాయలు దంచాను కదా, దంచి వేసుకోవాలి. లాస్ట్లో వేస్తేనే కర్రీ టేస్టీ ఉంటుంది. ఆలు ఫ్రై